హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు జూనియర్ ఇంజనీర్స్ గాను రిక్రూట్ చేసుకుంటున్నారు 2024లో. ఇది ఇప్పటి వరకు మనకి జూనియర్ ఇంజనీరింగ్ గాను రిక్రూట్ చేసుకున్నారు చాలామంది. వాళ్ళందరికంటే పెద్ద నోటిఫికేషన్, అంటే ఎక్కువ మందిని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సుమారు 7,900 మందిని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు ఆర్ఆర్బి వాళ్ళు. ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ జేఈ, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటరాలజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటరాలజికల్ సూపర్వైజర్. ఈ పోస్టులకు గాను మొత్తం 7,900 చిల్లర అయితే మనకైతే ఇక్కడైతే వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 37/2024 అనమాట. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నేను స్టార్ట్ అయిపోయిన ఒక రోజుకి తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఇక్కడ వచ్చేసి 29/8/2024, అంటే ఆగస్ట్ 29 లాస్ట్ డేట్ అనమాట. ఈ లోపల అయితే మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ డేట్స్ ఫర్ మాడిఫికేషన్ డేట్స్ చూడండి, డేట్స్ ఫర్ మాడిఫైయింగ్ కరెక్షన్స్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ చూడండి డేట్స్ ఫర్ మాడిఫైయింగ్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ వచ్చేసి 38/2024 టు 8/9/2024, అంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా, సెప్టెంబర్ 9వ తేదీ వరకు అయితే మనం అయితే కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ అండ్ మెటరాలజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ గాను లెవెల్ 7 అనమాట. ఈ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7. ఇనిషియల్ పే వచ్చేసి 44,900 అయితే పే చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ 17 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఏంట్లో కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటరాలజికల్ సూపర్వైజర్లో కేవలం 17 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటరాలజికల్ అసిస్టెంట్, ఇది పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6లో ఇస్తున్నారు. అదే 35,400 అయితే ఇస్తున్నారనమాట నెలకి. ఇక్కడ కూడా 18 ఇయర్స్ టు 36 ఇయర్స్ ఏజ్ లిమిటు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం 7,934 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ కలిపినట్లయితే 7,951 పోస్టులు అయితే ఇప్పుడైతే మనకు ఆర్ఆర్బీ అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏందో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా ఓకే, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను దీని గురించి. కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటరాలజికల్ సూపర్వైజర్ వాళ్ళకైతే 18 to 33. ఇక్కడ చూసినట్లయితే అప్లికబుల్ ఏజ్ యాజ్ పర్ సిఈఎన్ వచ్చేసి 18 to 33, 36, రెండింటికి 36 ఇచ్చారు. సో దీనైతే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. మన కేటగిరీ బేస్ చేసుకొని ఎస్సీ ఎస్టీ అయితే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 years వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి నాన్ క్రీమీ లేయర్ అంటే ఎక్కువ డబ్బు ఉండవు అనమాట. ఓబీసీలో ఎక్కువ డబ్బు లేకుండా ఉంటే 3 years అనమాట. ఇది క్రీమీ లేయర్ వాళ్ళకైతే వర్క్ అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి హూ పుట్ ఇన్ మోర్ దాన్ 6 months సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్, అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 years అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 6 years, ఎస్సీ ఎస్టీకి అయితే 8 years. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఈ కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే 10 years వరకు ఉంటుంది అనమాట. ఓబీసీ వాళ్ళకైతే 13 years, ఎస్టీ ఎస్టీకి అయితే 15 years అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే రిమైనింగ్ కేటగిరీస్కి కూడా వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500-250 ఉందన్నమాట. నార్మల్గా ఓబీసీ క్యాండిడేట్స్కి, ఓసీ క్యాండిడేట్స్కి అయితే 500 ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్కి అయితే 250 అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది అనమాట. ఇదైతే ఆన్లైన్లో పే చేయాలి. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా నేనైతే ఒక వీడియో చేస్తాను, అది రేపు చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్క్రోల్ చేద్దాం కిందకి. ఇక్కడ చూసినట్లయితే మనకైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి. క్యాండిడేట్ షుడ్ అప్లై ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్ త్రూ ది అఫిషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీ. క్యాండిడేట్స్ కెన్ ఆల్సో ఓన్లీ అప్లై ఆర్ఆర్బీ ఓన్లీ వన్ కామన్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అప్లికేషన్నే అప్లై చేయాలి. అంటే ఒకే వ్యక్తి 2 to 3 times అప్లై చేస్తే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ మోడ్లోనే
అప్లై చేయాలి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. CBT1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది అనమాట. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. అంటే 2 ఎగ్జామ్లు అయితే రాయాలి. థర్డ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే మనకైతే పోస్టింగ్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ స్టేజ్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 90 మినిట్స్ అయితే ఉంటాయి జనరల్ పీపుల్కి. నెక్స్ట్ 120 మినిట్స్ ఫర్ ఎలిజిబుల్ PWBD క్యాండిడేట్స్. ఎవరికైతే అయితే బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకైతే 120 మినిట్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వరీస్ చూసినట్లయితే క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్ని మనం అయితే 90 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ అంటే ప్రిలిమ్స్లో వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అయితే ఉంటాయి. టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అనమాట 90 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ స్టేజ్ CBT. సెకండ్ స్టేజ్ CBTలో 120 మినిట్స్ అయితే ఉంటాయి. 150 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే 160 క్వశ్చన్స్ 160 మినిట్స్ అయితే ఉంటాయన్నమాట 150 క్వరీస్ గాను. ఓకే, ఇక్కడ సిలబస్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ ఎబిలిటీస్. మొత్తం వచ్చేసి 120 క్వరీస్ ఉంటాయి. ఓకే, ఇంకా చూసినట్లయితే ఏ బ్రాంచెస్ వాళ్ళు మనకి బీటెక్లో ఎలిజిబుల్ అయితే ఇక్కడ అన్ని మెన్షన్ చేస్తున్నారు చూడండి. మెకానికల్ అండ్ అలైన్డ్ ఇంజనీరింగ్, దీంట్లోకి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్, ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. అంటే ఇవి మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కేటగిరీలో చాలా అయితే ఉన్నాయి. ఈ విధంగానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బ్రాంచెస్ లైక్ ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వచ్చు, కమ్యూనికేషన్ కానివ్వచ్చు, లైక్ ECE కానివ్వచ్చు, ఇవన్నీ అనమాట. వీటిలో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. నేను డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ PDF లింక్ నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చి మీరు చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే కిందకి స్క్రోల్ చేద్దాం. అంటే ఒక్కొక్క పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మెన్షన్ చేశారు ఇక్కడే. అది మీకు చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు సపోజ్ కెమికల్ అండ్ సూపర్వైజర్ రీసెర్చ్ గాను లెవెల్ 7 పే అని చెప్పే కదా. దీంట్లో డిపార్ట్మెంట్ వచ్చేసి మెకానికల్, సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసి R&D, మెడికల్ స్టాండర్డ్ B1. అంటే ఈ స్టాండర్డ్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు కదా 7,951 పోస్టు. వీటిలన్నిటికి ఒక్కొక్క వ్యాకెన్సీకి ఒక్కొక్క రిలేటెడ్ పోస్ట్ అయితే వాళ్ళ RRBలో అయితే ఉందన్నమాట. ఆ ఒక్కొక్క రిలేటెడ్ పోస్ట్లో ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అంటే సబ్ కేటగిరీలో మళ్ళీ ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. జూనియర్ ఇంజనీర్లో ఎలక్ట్రికల్కి గాను, ఎలక్ట్రానిక్స్ గాను, కమ్యూనికేషన్స్ గాను, ఇన్స్ట్రుమెంటేషన్ గాను, ఈ విధంగా కంప్యూటర్స్ గాను ఎన్నెన్ని వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి RRBలో అనేది క్లియర్గా అయితే ఇక్కడ ట్యాబులర్ ఫార్మెట్లో మెన్షన్ చేస్తారు. ఇది కూడా చెప్పాలంటే వీడియో ల్యాగ్ అయిపోద్ది, టైం ఎక్కువ అవుద్ది. సో సింపుల్గా అయితే మీరైతే చూసుకోండి. సో ఇదనమాట మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ గాను రిక్రూట్మెంట్. నేను రేపు ఈ రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలో కూడా ఆన్లైన్లో పెడతాను. అదైతే iCards-లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో వెంటనే ఆ వీడియో కూడా చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇంత ఎక్కువ మొత్తంలో పడడం చాలా అరుదు అనమాట. సో ఇలాంటప్పుడు అప్లై చేసుకుంటే మనకి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.